నమస్తే, వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను మీ జర్నలిస్ట్ నవత. తాజ్ మహల్లో శివాలయం ఉందా? దీనికి సంబంధించి పిటిషన్ దాఖలైంది. తాజ్ మహల్ కాదు, అది తేజో మహాలయం, అంటే శివుడి ఆలయం. ప్రపంచ వింతల్లో ఒకటిగా, ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే ఆగ్రాలోని తాజ్ మహల్ చుట్టూ దశాబ్దాలుగా ఒక పెద్ద వివాదం నడుస్తోంది. చరిత్రకారులు ఇది షాజహాన్ నిర్మించిన సమాధని చెప్తుంటే, కొందరు మాత్రం ఇది ఒకప్పటి హిందూ శివాలయం అని, దీని అసలు పేరు తేజో మహాలయ, అగ్రేశ్వర్ మహాదేవ్ నగ్నదేశ్వర్ విరాజమాన్ అని వాదిస్తున్నారు. ఈ వివాదం ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తాజ్ మహల్ ప్రాంగణం లోపల శివాలయం ఉందంటూ ప్రముఖ న్యాయవాది హరిశంకర్ జైన్ తో పాటు మరో నలుగురు అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. హరిశంకర్ జైన్ చేతుల్లోకి పోయింది అంటే ఈ కేసు గెలవడం గ్యారంటీ. ఈ పిటిషన్ ని పరిశీలించిన జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ధర్మాసనం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తాజ్ మహల్ వివాదాస్పద ప్రాంగణంలో శాస్త్రీయంగా సర్వే, ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ చేయడానికి ఒక అడ్వకేట్ కమిషన్ ను నియమించే అంశంపై తమ అభిప్రాయాన్ని తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంటే అది తాజ్ మహలా లేకపోతే శివాలయమా అనేది అక్కడ పరిశోధనలు చేయాలి. ఆ పరిశోధనలు సంబంధించి కేంద్రం దీని మీద ఎలా స్పందిస్తుంది ఏంటి అనే వివరాలు ఇస్తే దాంతో ముందుకెళ్దాము అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. అయితే శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి డిమాండ్ వినిపిస్తోంది. పిటిషనర్లు కోర్టుకు చాలా స్పష్టమైన విన్నపం చేశారు. ఏంటి అంటే, ఇలాంటి చారిత్రక వివాదాల్లో కేవలం మాటలు లేదా మౌలిక సాక్ష్యాలు సరిపోవని, కట్టడం యొక్క అసలు నిర్మాణ శైలి మరియు లోపలి భాగాలను కెమెరాల ద్వారా రికార్డు చేయాల్సిన అవసరం ఉందని వారు వాదిస్తున్నారు. నేను కూడా విన్నా తాజ్మహల్ లోపల శివాలయం ఉంది అని. నేను ఇప్పటి వరకు చూడలేదు, ఎప్పుడు ఉంది అని అయితే విన్నా. నిజంగా అది శివాలయం అయితే అయోధ్యలాగా, అలాగే జ్ఞానవాపిలాగా ఈ శివాలయం కూడా మళ్ళీ బయటికి రావాలని, పూజా కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును పిటిషనర్లు కోర్టులో కూడా చెప్పారు. స్థానిక పరిస్థితులను నిష్పక్షపాతంగా అంచనా వేయడానికి, నిజాలను వెలికి తీయడానికి కోర్టులకు అడ్వకేట్ కమిషన్ను నియమించే పూర్తి అధికారం ఉందని గుర్తు చేశారు. ఇక ఈ తేజో మహాలయ వివాదం ఈ రోజు మొదలైంది కాదు. 2015లోనే ఆగ్రా సివిల్ కోర్టులో దీనిపై మొదటిసారి కేసు వేశారు. అయితే గతంలో దిగువ కోర్టులు మరియు అదనపు జిల్లా జడ్జి కోర్టులు తాజ్మహల్ లోపల తనిఖీలు చేయడానికి వేసిన పిటిషన్ను తిరస్కరించారు. అసలు లోపల ఏముందో పరిశీలించకుండానే కింది కోర్టులు ఈ నిర్ణయం తీసుకున్నాయని ఆరోపిస్తూ పిటిషనర్లు హైకోర్టుని ఆశ్రయించడంతో ఈ వివాదం సరికొత్త మలుపు తీసుకుంది. తాజ్మహల్ కేవలం ఒక సమాధ, లేక దాని కింద ప్రాచీన శివాలయం దాగి ఉందా అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే శాస్త్రీయ సర్వే ఒక్కటే మార్గమని పిటిషనర్లు బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన నోటీసులపై కేంద్ర ప్రభుత్వం మరియు ఏఎస్ఐ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎలాంటి సమాధానం ఇస్తాయనే దానిపైనే ఈ చారిత్రక కట్టడం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ కోర్టు సర్వేకి ఆదేశిస్తే జ్ఞానవాపి తరహాలోనే తాజ్ మహల్ చుట్టూ కూడా ఒక పెద్ద ఎత్తున చట్టపరమైన రాజకీయ చర్చలు రేగడం ఖాయం. అది శివాలయంగా బయటికి రావడం ఖాయం. ఏదేమైనా తాజ్ మహల్ కాదు, తేజో మహాలయం, ఆ శివుడి ఆలయం అని నమ్ముతున్న, విశ్వాసం ఉన్న వాళ్ళలో నేను ఒకదాన్ని. నా విశ్వాసం నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాము, రెంట్, శాలరీస్ కోసం ఈ నెల మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. వెయిట్ చేస్తూ ఉంటాం మీ సహాయం కోసం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.